హలో నమస్తే, నేను మీ ఐశ్వర్యరాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాలాగే బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ మనం వైజాగ్ లో ఉన్న ఒక చాలా ఫేమస్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది వైజాగ్ కి ఒక ఎమోషన్. లైఫ్ లో స్ట్రెస్ ఎక్కువ అనిపించినప్పుడు ఇలాంటి ప్లేసెస్ మనకి పీస్ఫుల్ ఇస్తుంటాయి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, మీకే తెలుస్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నామని. దగ్గరికి అయితే వచ్చేసాం. చల్లని గాలి ఫేస్ కి టచ్ అవుతుంటే ఫ్రెష్ ఫీల్ వస్తుందండి. గాలి అనగానే అర్థమైపోతుంది కదా మనం ఎక్కడికి వచ్చామని. వైజాగ్ ఫేమస్ ఆర్కే బీచ్ కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాం. టైం అయితే 4:30 అవుతుంది. నాకు తెలిసి ఈవినింగ్ టైం బీచ్ లో ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది బీచ్ లో సైలెంట్ గా కూర్చొని సీన్ చూస్తూ రిలాక్స్ అవుతారు. ఆఫీస్ వరకు స్టడీ స్ట్రెస్ అన్ని మర్చిపోయి జస్ట్ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మీకు ఇష్టమే కదా. ఆర్కే బీచ్ దగ్గరలో చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మ్యూజియంస్, టెంపుల్స్ ఇలా చాలానే. సో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ ఏరియాస్ మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వ్యూ చూడండి. ఆర్కే బీచ్ అంటేనే సన్ రైజ్ కి చాలా ఫేమస్, కానీ సన్సెట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ ఇంకా రీల్స్ లవర్స్ కి ఈ ప్లేస్ ఒక హెవెన్ లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తూ ఉండండి. మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బీచ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చల్లని గాలి అయితే వస్తుంది. ఏదేమైనా అప్పుడప్పుడు ఇలా బీచ్ కి వస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీచ్ వ్యూ చూడండి, సూపర్ గా ఉంది. చూడండి, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత క్రౌడ్ ఉందో. ఫ్రెండ్స్ తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా లేదా సింగిల్ గా వచ్చినా సరే ఈ ప్లేస్ ఫుల్ ఎంజాయ్ ఇస్తుందండి. మెయిన్లీ కిడ్స్ కోసం చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. హార్స్ రైడ్స్, క్యామెల్ రైడ్స్, స్మాల్ సైజ్ కార్ రైడ్స్, ఇంకా కిడ్స్ కోసము చాలా రకాల టాయ్స్, బెలూన్స్ ఇలా చాలానే ఉన్నాయి. వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కి బీచ్ అంటే చాలా సరదా. బీచ్ కి పోదామని ఫస్ట్ డే చెప్పారు అనుకోండి, ఇంకా అడుగుతూనే ఉంటారు, మమ్మీ ఎప్పుడు పోతున్నాం, డాడీ ఎప్పుడు పోతున్నామని. మనకి చిరాకు అనిపించినా వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పిల్లల్ని బీచ్కి తెస్తే మాత్రము ఆ వాటర్లో దిగే టైంలో కొంచెం పక్కన ఉండి చూసుకోండి, ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీ అయిపోతారు. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తూ ఉండండి. బీచ్ మొత్తం అయితే ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది చూడగానే నా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చింది. ఎందుకంటే మా ఊర్లో నది ఉంది, ఆ నదిలో ఇలానే ఆడుకుంటేదాన్ని. ప్రతి సండే హాలిడే కదా, స్కూల్ ఉండదు, ఇలానే ఫ్రెండ్స్ మొత్తం వెళ్ళి ఇలా ఆడుకుంటే వాళ్ళము. ఇంటికి లేట్ వస్తే మాత్రం ఆ రోజు మాకు భజనే.
బీచ్కి అయితే నేను మా హస్బెండ్ అయితే వచ్చాము. ప్రతి సండే తనకి ఖాళీ దొరికిన ప్రతిసారి నాకైతే ఏదో ఒక ప్లేస్ కి అయితే తిప్పుతూ ఉంటారు. వీడియో అయితే అలా చూస్తూ ఉండండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఫ్రెండ్స్ బీచ్కి వచ్చి బీచ్ దగ్గర దొరికే ఫుడ్ మాత్రం తినకపోతే పాపం తగిలేద్దంట. అందుకే నేనైతే మామిడికాయలు కొనుక్కున్నా, అది బెస్ట్. 30 రూపాయలకి 6 పీసులు అయితే ఇచ్చారు. ఉప్పు కారం వేస్తారు. ఏదేమైతే ఏంటి, ఫ్రెష్గా ఉంది, తినేద్దాం. అన్ సీజన్ కదా, మా ఊరు టేస్ట్ మాత్రం అంత రాలేదు. ఫ్రెండ్స్ చూస్తూనే నైట్ అయితే అయిపోతుంది. ఈ రోజు వీడియో ఇది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.